క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 4 మాసాలు కూడా దేవుడు కాపాడి మరొక నూతన మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమంటున్నాం. ప్రియులారా, గడిచిన కాలం పరిస్థితులు మనం చూస్తూ ఉంటే చాలా భయముగా, వేదనగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ మే మాసం కూడా చాలా భారముగా ఉండబోతుందనే వార్తల ద్వారా మనం వింటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మనము దేవుని కృపలో సజీవులుగా ఉన్నాం. ఆ సజీవుడైన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అంటున్నాం. ఇప్పటికే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అనేక ప్రాంతాలలో అంతంత మాత్రంగా మనం చూస్తున్నాం. రాష్ట్ర పరిస్థితులు అంతగా బాగుండలేదు. దేశ పరిస్థితులు కూడా, ప్రపంచ ప్రజల యొక్క పరిస్థితులు మనం చూస్తుంటే రేపేం జరగబోతుందో అనేటువంటిది ఊహించడానికి చాలా భయంగా ఉంది. ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధి చాలా భయాందోళన చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక సేవకునిగా నేను మనం చేస్తున్నాం. ఎవరి గృహాల్లో వారు ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం పోయిన తర్వాత మనము ఎంత బాధపడినా ప్రయోజనం లేదని సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గృహాలలో ఉండి కుటుంబ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, ప్రపంచ ప్రజల క్షేమం కొరకు మీరందరూ కూడా కొంత సమయం భారంతో ప్రార్థించాలని ఒక సేవకునిగా ఈ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ముఖ్యముగా మనందరం కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే వైద్యుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పారిశుద్ధ్య కార్మికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. స్వచ్ఛంద సంస్థల కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన యొక్క పరిశుద్ధ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఆరాధన 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుల ద్వారా మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 103వ కీర్తన 1 నుండి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలీల వంశములకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రారంభ పాటగా 514వ పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. సాలునయ్యా సాలునయ్యా నీకునాదు సాలునయ్యా నీకునాదు సాలునయ్యా 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 నీకునాదు
ప్రతి ఒక్కరు కూడా మీరే స్థలంలో ఉన్న ప్రతి వారు కూడా నాతో కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. దయచేసి మీరున్న స్థలాలలో ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి నాయన ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవుల లెక్కలో కాపాడి క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా మా జీవితాలలో మరొక పరిశుద్ధ దినాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మ నడిపింపును దయచేయండి దేవా. ఆయా స్థలాల్లో ఉండి, గృహాల్లో ఉండి మీ వాక్యం వింటున్న ప్రతి నిబిడను దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలలో ప్రభువా మీ వాక్యమును జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వాక్యము దొరకని దినాల్లో మేము ఉన్నాము కనుక ప్రభువా మీ వాక్యాన్ని అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపలను తలస్తూ ఆయుష్కాలం అంతా కూడా నేను స్తుతించే భాగ్యము దయచేయండి. ప్రత్యేకంగా మీ దాసును దీవించి ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్యానికి ముందుగా మనం కొద్ది నిమిషాలు మరి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ
ఆయన నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు తెరవండి. నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉదయ కాలంలో మమ్మల్ని బలపరిచి మీ ఆత్మతో అభిషేకించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. ప్రతి వారు కూడా పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని ప్రతి వారు కూడా వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రతి వారు కూడా వాక్యాన్ని వినండి, శ్రద్ధగా వినండి, ఆలోచన చేయండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానికి లోబడండి. వాక్యం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా నడవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న తీర్మానం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగము నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం నుండి 46వ వచనానికి వరకు చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా, మరొకసారి మీకు శుభాలు తెలియచేస్తున్నాం. ఈ విధంగా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఈ ఉదయ కాలంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, గమనించండి, ఈ సమయంలో చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచాడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే ప్రియులారా, పేతురు గారు గురించి వ్రాయబడి ఉంది. పేతురు గారు మరి ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి అసామాన్యమైనటువంటి కార్యాలు చేసినట్లుగా చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అసలు పేతురు ఎవరు, పేతురు ఏ గ్రామానికి చెందినవాడు, పేతురు యొక్క వృత్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పేతురు అనగా బండ అని అర్థము, లేక రాయి అని అర్థము. కాబట్టి ఈ పేతురికి మొదటి పేరు సీమోను. అందుకనే కొన్ని సందర్భాల్లో సీమోను పేతురు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యొక్క పేతురు సీమోను అనేటువంటి రెండు కూడా ఒకే పేరుకు సంబంధించినటువంటివి, ఒకే వ్యక్తికి సంబంధించినటువంటివి. ఈ సీమోనుకి పేతురు అనేటువంటి పేరు కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈయనకి ఆంద్రేయ అనేటువంటి ఒక సహోదరుడు కూడా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. వీరిరువురు కూడా బెస్తైదా గ్రామానికి చెందినటువంటి వారు. అది సముద్ర తీరమున ఉన్నటువంటి ఒక పల్లె గ్రామము, ఒక బెస్తైదా గ్రామం అది. కనుక బెస్తైదా అనగా మచిలీపట్నం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అది వారందరూ కూడా జాలర్లు, చేపలు పట్టేటువంటి వారు. కనుక పేతురు కూడా వారి యొక్క బాల్యప్రాయం నుండి కూడా చేపలు పట్టడంలో బాగా నేర్పరి అని చెప్పవచ్చు. ఇలాంటి మరి సహోదరులు మరి ఈ యొక్క ఆంద్రేయ, పేతురు. కనుక ప్రియమైనటువంటి వారులారా, వీరిద్దరు కూడా చేపలు పట్టడంలో బహు నేర్పరులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారు సముద్రములో వేటాడడం, ఎక్కడ చేపలు పడతాయో, సముద్రములో ఆటుపోట్లు ఎప్పుడు వస్తాయో, సముద్రములో ఎప్పుడు ప్రయాణం చేయాలో, సముద్రములో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా వారికి బాగా తెలుసు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మరి నీటి మీద, సముద్రాల మీదే ప్రయాణం. చాలా కష్టంతో కూడింది వాళ్ళ జీవితం, చాలా ప్రమాదంతో కూడింది. చేపల మీద ఆధారపడినటువంటి వారు, వాళ్ళ యొక్క ఆ వలల మీద ఆధారపడిన వారు, వారికి దోణిలుండి, వారికి వలలుండి, వారికి ఒక చిన్న గ్రామం ఉంది, వారికి సొంత ఇల్లు ఉన్నట్లుగా, వారి కుటుంబం ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మరి పేతురు అత్తగారింటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి ఆయనకి వివాహం అయిందని, లేక ఆయనకు ఒక చక్కటి గృహం ఉందని మనం చూస్తున్నాం. కపెర్నహూముకు చెందినటువంటి
మరి గృహమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రియమైనటువంటి వారలారా, మరి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు వారు చేపలు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురుని ఆంద్రేయుని పిలిచాడు. వారు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నప్పుడు వారిద్దరూ కూడా మరి వారికి ఉన్నటువంటి ఆ వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభును వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, మీరు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఎవరు పేరు తెలియకపోయినా ఖచ్చితంగా పేతురు పేరు తెలిసి ఉంటుంది. ఎందుకనంటే పేతురు చాలా పేరు కలిగినటువంటి వాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు. కనుక యేసు ప్రభు వారు పేతురు లేకుండా ప్రార్థనకు కానీ, స్వస్థతలు చేయడానికి కానీ, ఎవరైనా చనిపోయిన వారిని బ్రతికించడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేతురు తీసుకుని వెళ్ళేవాడు. ఎందుకనంటే నా తరువాత ఈ కార్యాలన్నీ కూడా వారు చేయాలి, నా తరువాత నాతో ఆగిపోకూడదు అని చెప్పి యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళినా పేతురు ఉండేవాడు. స్వస్థతలు చేయడానికి ఎక్కడికి వెళ్ళినా పేతురు ఉండేవాడు. కనుక చనిపోయిన వారిని బ్రతికించడానికి వెళ్ళినా పేతురు ఉండేవాడు. కనుక పేతురు 12 మంది శిష్యుల్లో అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు పేతురు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, పేతురులో కూడా కొన్ని బలహీనతలు మనం చూస్తాం. పేతురులో కూడా కొన్ని సందర్భాల్లో మరి ఓటమిని మనం చూస్తూ ఉంటాం. ఓడిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయనలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. మనుషులు కనుక మనిషి జీవితంలో ఎంత భక్తి చేసినప్పటికీ మనిషి జీవితంలో కొన్ని బలహీనతలు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభును వెంబడిస్తున్నాడు, యేసు ప్రభుతో వెళుతున్నాడు, యేసు ప్రభు కార్యాలు చూస్తున్నాడు, కానీ ఎందుకనో అంత భక్తిగా ఉండలేకపోయాడు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు యేసు ప్రభు వారు ఉన్నా కూడా ఆయన గాలికి భయపడేవాడు, అతడు సముద్రానికి భయపడేవాడు, తుఫానుకు భయపడేవాడు. ప్రక్కన యేసయ్య ఉన్నప్పటికీ, యేసయ్య ఉండి కూడా అతడు చాలా భయానికి గురైనట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి గాలికి భయపడ్డాడు కొన్ని సందర్భాల్లో. కనుక మరి దేవునికి భయపడవలసినటువంటి వాడు గాలికి భయపడ్డాడు. అందుకనే దేవుని పిల్లలరా సముద్రంలో మునిగిపోసాగాడు. కనుక తుఫానుకి భయపడ్డాడు. తుఫానుకు ఎందుకనంటే అసలు తుఫానుకి భయపడకూడదు పేతురు. ఎందుకనంటే పేతురు యొక్క వృత్తంతో కూడా సముద్రం మీదే, చేపలు పట్టడమే. తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసు, తుఫానులో ఎలా ఉంటాయో తెలుసు, తుఫాను వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో, ఏ ఒడ్డుకు చేరాలో అసలు వాతావరణ పరిస్థితే వారికి బాగా తెలుసు. అలాంటి వాడు యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పటికీ తుఫానుకి భయపడ్డాడు, గాలికి భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, మరి పేతురు కొన్ని సందర్భాల్లో దేవునికి భయపడలేకపోయాడు. కనుక ఈ సమయంలో ప్రియులారా, అలాంటి పేతురు ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, పేతురు బోధ విన్నటువంటి వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడండి. ఎంత ఆశ్చర్యం అండి! ఇలాంటి బలహీనతలు కలిగిన వాడు, ఇలాంటి లోటుపాటులు కలిగిన వాడు, గాలిని చూసి భయపడిన వాడు, సముద్రాన్ని చూసి భయపడిన వాడు, తుఫాను చూసి భయపడినటువంటి పేతురు, పరిపూర్ణముగా మార్పు లేనటువంటి పేతురు ఒకానొక రోజున ఆయన దైవ గ్రంథాన్ని తీసుకుని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును, ఆయన సజీవుడై ఉన్నాడు, దానికి మేమే సాక్షులమని గట్టిగా ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అనేక మంది భాషలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన చేపలు పట్టేటువంటి వాడు, విద్య లేనిటువంటి పామరులు వీళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. యేసయ్యను ఎరుగునని బొక్కాడు. కొన్ని సందర్భాల్లో ప్రియులారా దేవునితో ఉండి తప్పిపోయాడు. చేపలు పట్టుకునేటువంటి వాడు, సముద్రాల్లో తిరిగేవాడు, వల తీసుకునేవాడు, దోణి తీసుకునేవాడు, ఉదయం సాయంకాలం వరకు కూడా చేపలు పట్టుకునేటువంటి వాడు యేసుని వెంబడించడం ప్రారంభించాడు. వీరంతా విద్య లేని పామరులు. చాలా సందర్భాల్లో ప్రియులారా యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు నేను యేసు ఎవరోనని బొంకినటువంటి వాడు పేతురు.
దేవునిలో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు దేవునితో ఉన్నాడు. కానీ ఉండి దేవునిలో నుండి తప్పిపోయాడు పేతురు. ఈనాడు మనం కూడా దేవునితో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సాక్ష్యాలు చెబుతున్నాం, వాక్యం చెబుతున్నాం, క్రైస్తవులోని పిలువబడుతున్నాం. నా పేరు పేతురు అంటున్నా, నా పేరు యోహాన్ అంటున్నా, నా పేరు భక్తుడైనటువంటి భక్తుల పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ పేతురులాగా చాలా సందర్భాల్లో మనం కూడా దేవునిలో నుండి, ప్రార్థనలో నుండి, ఆత్మీయ స్థితిలో నుండి మనం కూడా తప్పిపోతున్నాం. ఇలాంటి పేతురు దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా ఈ రోజున వాడబడుతున్నాడు. బలహీనుడైనటువంటి పేతురు, గాలికి భయపడినటువంటి పేతురు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిచయులకు, సద్దుకైలకు భయపడినటువంటి పేతురు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి భయపడినటువంటి పేతురు, గవర్నర్కి, సనహెద్రిన్ సభ వారికి భయపడినటువంటి పేతురు, ఈ రోజు నాడు దేవుని బిడ్డలారా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడుతున్నాడు. ఆయన వాక్యం చెబుతూ ఉంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 3,000 మంది రక్షించబడ్డారు, 5,000 మంది రక్షించబడ్డారు, వేల సంఖ్యలో భాషలు మాట్లాడుతున్నారు, వేల సంఖ్యలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పేతురు ఇంత గొప్ప సేవకుడిగా మారడానికి గల కారణం ఏంటి? ఇంత బలమైన పాత్రగా వాడబడ్డానికి కారణం ఏంటి? ఇంత బలమైన సేవ చేయడానికి కారణం ఏంటి? అసలు పేతురులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? కొన్ని విషయాలు ఈ ఉదయ కాలంలో నేను మీ ముందుంచాలని తలస్తున్నాను. ప్రియులారా, లూకా సువార్త 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ప్రియులారా, గమనించండి, ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు. రాత్రంతా చేపలు పట్టడానికి సముద్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరిగాడు. రాత్రంతా కూడా వల వేశాడు. పేతురు జీవితంలో ఎన్నడూ లేని ఓటమి చూశాడు. ఎన్నడూ కూడా వట్టి చేతులతో తిరిగినటువంటి పేతురు ఆ రోజున ఎంత ప్రయాసపడినా, రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకని పరిస్థితి. ఓటమి మొట్టమొదటిగా పేతురు జీవితంలో ఓడిపోయినటువంటి పరిస్థితి. అతడు ఒడ్డుకు వచ్చి నిరాశతో, దిగులుతో, బాధతో, విరక్తి కలిగి, అయ్యో నిద్ర లేదే, ప్రయాసపడ్డాను, కంటి మీద కునికి లేదు, ఒక్క చేప కూడా పడలేదు, రాత్రంతా కష్టపడ్డాను, ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని అతడు బాధపడుతూ వలను శుభ్రం చేసుకుంటున్నాడు. అదే సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసయ్య ఆ సముద్ర తీరానికి వచ్చి పేతురు యొక్క ఆలోచనను, పేతురు యొక్క ఆవేదనను, పేతురు యొక్క బాధను, పేతురు యొక్క దిగులును చూశాడు. చూసి పేతురుతో, మా పేతురుకు ఉన్నటువంటి దోణికి లోతులోకి నడిపించమన్నాడు. చేపలు పట్టడానికి వలయమని చెప్పాడు. రాత్రంతా నిద్ర లేని పేతురు, రాత్రంతా ప్రయాసపడిన పేతురు, రాత్రంతా ఓడిపోయిన పేతురు, రాత్రంతా చేపలు పడినటువంటి పేతురు ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది ప్రియులారా. అయితే అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు. అలిసిపోయాడు, నిద్ర లేదు, చాలా వేదనలో ఉన్నాడు, హృదయం అంతా కూడా వేదనతో ఉంది. ఒక్క చేపైనా పడితే సంతోషంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా లేదయ్యా, అయినను నీ మాట చొప్పున. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. అక్కడ బలమైనటువంటి సేవకుడుగా, బలమైనటువంటి పాత్రగా వాడబడడానికి బలమైన కారణం ఏంటంటే పేతురులో
విధేయత మనం చూస్తున్నాం. దేవుని మాటకు విధేయుడయ్యాడు. నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పి వల వేశాడు. ఆ వల వేసి ఆ వల లాగుతూ ఉంటే వల రావట్లేదు. వల నిండా చేపలు, ఎక్కడ లేని చేపలు, పెద్ద పెద్ద చేపలు, రాత్రంతా పడని చేపలు, రాత్రంతా లేని చేపలు. యేసయ్య మాట సెలవయ్యగానే సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా వలలో పడిపోయినాయి. ఆ వల లాగలేకపోతున్నాడు. ఆ వల లాగితే, గట్టిగా లాగితే ఎక్కడ పిగిలిపోద్దోనని ఆ ప్రక్కన ఉన్నటువంటి దోణి నడిపేటువంటి వారిని పిలిచాడు. అయ్యలారా రండి, మాకు సహాయం చేయండి అని పిలిచాడు. వారు వచ్చారు. ఆ వలను దరికి చేరిస్తే ఆ చేపలు 2 దోణిలు నిండుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించి పేతురు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు. పేతురు యొక్క బ్రతుకులో ఆశ్చర్యకరమైనటువంటి సమయం ఆ సమయం. ఎన్నడూ చూడనటువంటి చేపలు. పేతురు దేవునికి విధేయుడై వల వేస్తే 2 దోణిలు నిండుగా చేపలు చూశాడు. ఆ చేపలు 2 దోణిల నిండా ఉండే చేపలు. అయితే దోణిలను చూడలేదు, చేపలను చూడలేదు, ఆ ప్రక్కన ఉన్నటువంటి జాలలను చూడలేదు. కానీ పేతురు చూపంతా కూడా యేసు మీదకి వెళ్ళిపోయింది. పేతురు ఆలోచన అంతా, పేతురు దృష్టి అంతా, పేతురు యొక్క ఆలోచన అంతా కూడా యేసు మీద ఉంది. యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. చేపలు చూడలేదు. అయ్యో ఇన్ని చేపలు పడినాయే, యేసయ్యా నీవు ఇక్కడే ఉండు, ఈ చేపలు తీసుకెళ్లి ఊర్లోకి వెళ్ళి అమ్మేసి మళ్ళీ వస్తాను, మరలా లోపలికి వెళ్దాం, మరలా వలేస్తాను, మరలా చేపలు పడతాయి అనలేదు. కానీ ఆయన ఏమై ఉన్నాడో గ్రహించాడు. రాత్రంతా ఎందుకు చేపలు పడలేదో గ్రహించాడు, ఎందుకు ఓడిపోయాడో గ్రహించాడు. చేపలను పక్కన పెట్టాడు, దోల్ని పక్కన పెట్టాడు, ప్రక్కనున్న జాలర్లు పక్కన పెట్టాడు. యేసయ్య కాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడనయ్యా, అయ్యా నేను అవిధేయుడినయ్యా, నేను పాపాత్ముడినని చెప్పి దేవుని బిడ్డలారా తన తప్పు తాను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, దేవుని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియులారా, ఈ కాలంలో ఒకసారి ఆలోచించి మనము దేవుని మాటకు విధేయులుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి మనము లోబడినప్పుడు, దేవుని మాటకు మనము లోబడినప్పుడు అద్భుతాలను మనం చూస్తాం. ఆయన మాట చొప్పున ప్రయాణం చేస్తే, ఆయన మాట చొప్పున కార్యం మొదలు పెడితే, ఆయన చిత్తానుసారంగా మనము చేసినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాల్ని మనం చూడగలుగుతాం. కనుక ప్రయాసపడినటువంటి పేతురు, ఓడిపోయినటువంటి పేతురు, దిగులుతో ఉన్నటువంటి పేతురు హృదయం అంతా కూడా ఆనందంతో, సంతోషంతో నిండిపోయింది. కనుక యేసయ్య ఎవరంటే మలమల మాడుతున్న మానవ హృదయాలను కలకలలాడించగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఒకవేళ పేతురులాగా ఓడిపోయావా, పేతురులాగా దిగులుతో ఉన్నావా, పేతురులాగా చిరాకులో ఉన్నావా, పేతురులాగా ఒకవేళ ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అని ఒకవేళ దుఃఖములో ఉన్నావా, కలవరపడుతున్నావా, వేదన పడుతున్నావా, కృంగిపోయావా, పేతురు ఏ విధంగా దేవుని మాట చొప్పున చేశాడో, పేతురు ఏ విధంగా దేవుని మాటకు విధేయుడయ్యాడో, నీవు కూడా ఉదయ కాలంలో దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడగలిగితే, పేతురు అద్భుతాలు ఏ విధంగా చూశాడో ఇప్పుడే ఈ రోజే నీవు కూడా నీ కుటుంబంలో అద్భుతాలు చూడగలవని ఒక సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు పేతురు దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడ్డాడు? బలహీనుడైనటువంటి వాడు, భయపడినటువంటి వాడు, యేసుని ఎరగనని బొంకిన వాడు ఏ విధంగా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతున్నాడు? రెండవ కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త
14వ అధ్యాయము 28 వచనాన్ని చదువుదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇదొక సందర్భాన్ని మనకు తెలుసు. యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని. పేతురు ప్రయాణం చేస్తున్నాడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరికి గాలి ఎదురైంది, సముద్రంలో కొంచెం ఇబ్బంది ఎదురైంది వారికి. ఆ ప్రయాణంలో ఉండగా ఏం జరుగుతుందని, పడవ ఎక్కడ దోణి ఎక్కడ మునిగిపోద్దో అని వారు భయపడిపోతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వెనక్కి వెళితే ముందుకెళితే చాలా దూరం ఉంది. ఈ గాలి మమ్మల్ని ఏం చేస్తో, ఈ సముద్రం మమ్మల్ని చంపేస్తేమో అనుకున్న భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురుని పిలుస్తున్నాడు. నేనే పేతురు, భయపడొద్దని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో సముద్రం మీద నడవగలిగినటువంటి వాడు, నడిచిన వాడు నా యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రపంచ చరిత్ర. ఇది సముద్రాన్ని సృష్టించినటువంటి వాడైనా ఆ సముద్రం మీద నడిచిన వాడు కూడా ఆయనే. పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా చేయమన్నాడు. ఇలా గమనించండి, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పేతురు కూడా నీళ్ల మీద నడవాలనేటువంటి ఆశ. పేతురికి నీళ్ల మీద నడవాలని, యేసుతో ఉండాలని, యేసులాగా జీవించాలని ఆశ ఉంది. మంచిది. యేసు ప్రభులాగా ఉండడం, ఆయనలాగా జీవించడం, ఆయనలాగా బ్రతకడం, ఆ ఆలోచన రావడమే గొప్ప అదృష్టం. కనుక పేతురు యొక్క ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నాడు కనుక నేను కూడా సముద్రం మీద నడవాలి. ఆశ ఉంది ఆయన. కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు. నా ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, నీకే అలాంటి ఆశ ఉంది? పేతురు ఆశ ఏంటంటే యేసులాగా ఉండాలని, యేసుతో నడవాలని, యేసులాగా జీవించాలని, సముద్రం మీద నడవాలని ఆశ ఉంది. మరి నువ్వు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? దేవునిలాగా జీవించాలనుకుంటున్నావా? దేవుని కొరకు జీవించాలనుకుంటున్నావా? దేవునిలాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవునిలాగా విధేయత కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆలోచించి పాటలు పాడుతూ ఉంటాం మనం. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని ఒక భక్తుడు రాసినటువంటి పాట. కాబట్టి ప్రియులారా, పేతురుకు ఆశ ఉంది. నేను కూడా సముద్రం మీద నడవాలి నా యేసులాగా, నేను కూడా ఆయనలాగా జీవించాలి, నేను కూడా ఆయనలాగా బ్రతకాలి, నేను కూడా ఆయనలాగా ఉండాలి అనుకుంటున్నాను. ఎంతమంది ఈ ఉదయ కాలంలో యేసులాగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ ఉదయ కాలంలో యేసులాగా జీవించాలనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి వాడు. ఆలోచించి కనుక పేతురుకి ఆత్మ సంబంధమైనటువంటి ఆశలుంది. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నడిచిరామన్నాడు. ప్రభువా, నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా చేయమన్నాడు. పేతురుని యేసు ప్రభు అన్నాడు, నువ్వు నడుచుకుంటూ రమ్మన్నాడు. ప్రియులారా, ప్రపంచంలో రెండవ గొప్ప అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు తర్వాత సముద్రం మీద నడిచింది పేతురు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత నిబంధనలో మనం చూస్తే ఆరిన నేలను, సముద్రాన్ని పాయలుగా చేశాడు దేవుడు. ఆరిన నేలను
జీవము కలిగిన దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు నడిచారు. కానీ సముద్రం మీద నడిచిన వాడు యేసు ప్రభు, తరువాత ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద అనగానే గాలి, తప్పకుండా గాలి వీస్తూ ఉంటుంది. ఆ నడుస్తూ ఉన్నప్పుడు గాలికి భయపడ్డాడు పేతురు. నేను ముందుగానే చెప్పాను, అనేక సందర్భాల్లో గాలికి భయపడ్డాడు, తుఫానికి భయపడ్డాడు, చిన్న వాటికి భయపడ్డాడు పేతురు. ఇప్పుడు కూడా గాలికి భయపడి మునిగిపోతున్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. అయిపోయింది చాప్టర్ అనుకున్నాడు ధోనిలో ఉన్నవారు. కానీ ఒక్కసారిగా పెద్ద కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. ఎందుకనంటే ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన, ఈ ప్రపంచాన్ని రక్షించే రక్షకుడైన, వారి పాపముల నుండి ఆయనే రక్షించునని దేవుని బిడ్డలారా, యేసు పుట్టక ముందే గబ్రియేలు దూత కన్య మరియకుతో చెప్పినటువంటి మాట ఇది. అమ్మా, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి కార్యము. ఆయన సామాన్యుడు కాదు. ఈ లోకములో ఉన్న పాపులందరినీ రక్షించడానికి రక్షకుడిని గర్భముల నుండి రాబోతున్నాడని చెప్పినటువంటి మాట. అందుకే పేతురు అన్నాడు, ఇప్పుడు నన్ను రక్షించగలిగినటువంటి వాడు ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఎవరు నన్ను రక్షించలేరని చెప్పి, ప్రభువా నన్ను రక్షించు అని చెయ్యి అందించాడు. ఆయన చెయ్యి చాపాడు. మునిగిపోతూ నన్ను రక్షించు అని కేక వేసి చెయ్యి చాపాడు. దేవుని బిడ్డలారా, ఆ రక్షణ కేక విన్నటువంటి, రక్షించు అని కేక విన్నటువంటి యేసయ్య వెంటనే పేతురు చెయ్యి పట్టుకుని ఆయన మునిగిపోతున్న వాడిని పైకి తీసి వారు ఒడ్డుకి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఒక విధంగా నేను అనుకుంటున్న నా ఆలోచన బట్టి, నాకున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి పేతురు మునిగిపోవడం కూడా మంచిది అనిపించింది. ఎందుకనంటే పేతురు మునిగిపోకపోతే యేసయ్య చెయ్యి దొరికేది కాదు. యేసయ్య చెయ్యి పట్టుకోవడం పేతురు అదృష్టం. పేతురు ధోనిలోకి ఎక్కడమే ఒక అదృష్టం యేసయ్య. కనుక యేసయ్య మొట్టమొదటిగా పేతురు ధోనిలోకి ఎక్కాడు. రెండవది పేతురు చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ పేతురు కనుక మునిగిపోతే పేతురు చెయ్యి యేసయ్యకు దొరికేది కాదు, యేసయ్య చెయ్యి పేతురుకి దొరికేది కాదు. కాబట్టి ప్రియులారా, యేసయ్య చెయ్యి పట్టుకునే భాగ్యము పేతురు కలిగింది. కాబట్టి చెయ్యి పట్టుకుని మునిగిపోతూ ఉన్నటువంటి పేతుర్ని ఆయన తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా నిన్ను రక్షించగలిగిన వాడు, నీ కుటుంబాన్ని రక్షించగలిగిన వాడు, నీ బిడ్డలను రక్షించగలిగిన వాడు, ఈ ప్రపంచాన్ని రక్షించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు మాత్రమే. ఆయన ఒక్కడే రక్షకుడు. ఏ పరిస్థితి నుండి అయినా, ఏ రోగం నుండి, ఏ వ్యాధి నుండి, ఏ వైరస్ నుండి అయినా సరే రక్షించగలిగిన సమర్థుడు నా యేసు అని ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రపంచమంతా కూడా యేసు వైపు చూడాలి. పేతురు ఏ విధంగా మునిగిపోతూ చనిపోయే పరిస్థితుల్లో ఉండి నన్ను రక్షించమన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాధికి భయపడుతున్నారే కానీ నా యేసును భయపడట్లేదు. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆయన వైపు చూసి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు పెట్టినట్లయితే ఈ రోజే నా ప్రభు ఈ వ్యాధి నుండి రక్షించగలిగిన సమర్థుడు. కనుక పేతురు ఆ రోజున ఏ విధంగా ప్రభువా నన్ను రక్షించని కేక పెట్టాడో, ఈ ఉదయ కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అధికారులు మొదలుకొని, చక్రవర్తులు మొదలుకొని, దేశ నాయకులు మొదలుకొని, సామాన్యమైన మానవుడు వరకు మానవ జాతి మొత్తం కూడా నా యేసు వైపు చూసి ఒక్కసారిగా కేక వేసి ప్రభువా నన్ను రక్షించు, నా దేశాన్ని రక్షించు, ప్రపంచాన్ని రక్షించు అని గనక
కేక పెట్టగలిగితే, అడగగలిగితే, మాట్లాడగలిగితే, చెప్పగలిగితే, దేవుని బిడ్డలారా, నా దేవుడు గొప్ప దేవుడు, వెంటనే దేవుడు కార్యాన్ని చేయగలిగిన సమర్థుడై. మన దేశ నాయకులు లైట్లు వెలిగిండి అని చెప్తున్నారు, మన దేశ నాయకులు చప్పట్ల కొట్టండి అని చెప్తున్నారు. కానీ దేశ నాయకులందరూ కూడా దేవుని నామంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఒక గంట ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక గంట దేవుని వైపు చేతులెత్తి మోకరించి, ప్రభువా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను ఈ కరోనా వ్యాధి నుండి మమ్మల్ని రక్షించు ప్రభు అని ఒక్క గంట ప్రపంచ ప్రజలందరూ కూడా అడగగలిగితే, దేవుని బిడ్డలారా, ఈ రోజే కరోనా వ్యాధికి చివరి రోజు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా దేవుడు, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రియులారా. ప్రపంచ జనాభా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక గంట దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే కరోనా వ్యాధి అనేటువంటిది ఇక కనబడదు, మన చెవులకి ఎన్నడూ కూడా వినపడదు. అలా చేయగలగాలి. ఒక్క గంట గనుక దేవుని వైపు చూసి మనము చేతులెత్తి ఆయన్ని పిలవగలిగితే, ఆయన్ని మనం అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాన్ని ఈరోజు మనం చూస్తాం. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఈ కాలంలో దేవుని వాక్యమైనటువంటి మనందరం కూడా గమనించండి. దేనికి భయపడుతున్నాం? గాలికి భయపడుతున్నాం, చిన్న వాటికి భయపడుతున్నాం, జ్వరానికి భయపడుతున్నాం, తలపోటుకి భయపడుతున్నాం, చిన్న బలహీనతలు భయపడుతున్నాం. కానీ లోకాన్ని సృష్టించిన దేవునికి భయపడతలా. భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, వాయుమండలాలను, ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఏనాడైనా నువ్వు భయపడ్డావా? కానీ ఆయన పంపినటువంటి వ్యాధికి నువ్వు భయపడిపోతున్నావు. ఈనాడు ఆ వ్యాధి మనిషిని, ప్రపంచాన్ని భయపెట్టేస్తుంది. నువ్వు దేవునికి ఏ రోజైతే భయపడతావు, నువ్వు దేవునికి ఏ రోజైతే భయపడతావు, నువ్వు దేవుని మాట ఏ రోజైతే వింటావో, నువ్వు దేవుని మాటకు ఏ రోజైతే లోబడతావో, ఆ రోజే కరోనా వ్యాధి నీకు లోబడుద్ది. ఆ రోజే ఆ వ్యాధి నీకు భయపడుద్ది. నువ్వు దేవునికి భయపడితే ఆ కరోనా వ్యాధి నీకు భయపడుద్ది. నువ్వు దేవునికి లోబడితే ఆ వ్యాధి నీకు లోబడుద్ది. దయచేసి నువ్వు లోబడనంత కాలం, నువ్వు దేవునికి భయపడనంత కాలం నిన్ను భయపెడుతూనే ఉంటుంది, నీ మీద పెత్తనం చేస్తూనే ఉంటుంది. నా ప్రియుల, ఒక్కసారి ఆలోచించి, అన్నీ చేస్తున్నాం కానీ, అన్ని చోట్లకి వెళ్తున్నాం కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. అన్నిటికీ భయపడుతున్నాం కానీ దేవునికి భయపడట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించండి. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఈ సమయంలో పేతురు, బలహీనుడైనటువంటి పేతురు, యేసును ఎరగనని బొక్కినటువంటి పేతురు, గాలికి భయపడిన పేతురు, సముద్రానికి భయపడిన పేతురు, తుఫానుకు భయపడినటువంటి పేతురు దేవుని మాటకు లోబడిన కారణం చేత, దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేయటం ద్వారా దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడ్డాడు. ఆయన ప్రసంగాలు చేస్తుంటే 1000 మంది ఆత్మతో నింపబడ్డారు, 1000 మంది భాషలతో మాట్లాడారు. నా ప్రియులారా, ఆలోచించేయండి. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని వాక్యానికి లోబడితే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధి నీకు లోబడుతుంది. నువ్వు దేవునికి భయపడితే ఆ వ్యాధి నీకు భయపడుతుంది. కాబట్టి ఒక దైవ సేవకునిగా దేవుని పక్షాన ఈ ఉదయ కాలంలో మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాక్యానికి లోబడండి, దేవునికి భయపడండి, ఈ వ్యాధికి భయపడమాకండి, లోకానికి భయపడమాకండి, చిన్న వాటికి భయపడమాకండి. ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఈ ప్రపంచానికి
డిజైన్ చేసినటువంటి ఆయనకు మీరు లోబడాలని, భయపడాలని, పేతురులాగా దేవుని కొరకు వాడబడాలని, ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎక్కడ తలదించుకున్నాడో అక్కడే పేతురు గొప్ప సేవకుడిగా వాడబడ్డాడు. నీవు కూడా ఆ స్థితిలో రావాలని, నీవు కూడా ఆ విధంగా ఉండాలని ఈ ఉదయ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని బట్టి మీ స్థలాలలో నాతో మోకరించి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మన కుటుంబాల క్షేమం కొరకు, మన రాష్ట్ర క్షేమం కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఆ విన్న వాక్యము ప్రతి వారి హృదయాలలో బలముగా పనిచేయనట్లుగా ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ కాలంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎంతమంది మీ మాటలు విన్నారు, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు, అతి వారిని మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి వారికి దయచేయమని మనం చేస్తున్నాం. ప్రతి వారు కూడా ప్రభువా మీకు లోబడి, ప్రతి వారు కూడా మీకే భయపడి జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాలపు ఆరాధన ఒక్క పాపికైనా విడుదల కలుగు చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. కుటుంబాలను రక్షించండి ప్రభువా, రాష్ట్రాలను రక్షించండి, దేశ ప్రజలను రక్షించమని మనం చేస్తున్నాం. నాయన ఈ భయంకరమైనటువంటి ప్రభువా నాయన పరిస్థితుల్లో నాయన మానవుడు జీవిస్తున్నాడు ప్రభువా. ఈ యొక్క కరోనా వ్యాధి ప్రభువా మానవుని ఎంతగానో భయపెడుతుంది. అనేక మరణాలు మేము చూస్తున్నాం, అనేక మంది రోగాలను మేము చూస్తున్నాం ప్రభువా. నాయన నీ చిత్తమైతే ఉదయ కాలంలో ప్రభువా మా ప్రార్థన ఆలకించి నాయన వ్యాధిని మీరు గద్దించండి, ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయండి ప్రభువా. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు, ప్రపంచ ప్రజలందరూ కూడా నీ వైపు చూడగలిగినట్లుగా, నీ మీద ఆధారపడినట్లుగా, నీ పాదాల దగ్గర సాష్టాంగపడి ప్రభువా నేను పాపి నేను ఒప్పుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ స్తోత్రాలు. నాయన మానవుల యొక్క అవిధేయతలు, అతిక్రమాలు, దోషములు, పాపములు క్షమించు నాయన. అలనాడు ప్రభువా నినివే పట్టణాన్ని రక్షించినట్లుగా ఈ ఉదయ కాలంలో మా ప్రపంచ ప్రజలను మీరు నాయన కరుణించమని మనం చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి, దేశాన్ని దీవించండి, ప్రపంచ దేశాలన్నింటినీ మీరు దీవించండి ప్రభువా. ప్రజలందరినీ కూడా మీరు రక్షించండి. ఈ వ్యాధి పూర్తిగా మీరు తొలగించమని మనం చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థిస్తున్నాను, వైద్య బృందం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నాము, స్వచ్ఛంద సంస్థల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో ప్రభుత్వ అధికారులు, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీ దేన సేవకుని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఎనిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయని వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలము మనందరికి తోడైండి కాపాడును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.